హాయ్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు. 10 days నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండరా? ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ టైంలో ఫోన్ చేయదని? ఫోన్ ఇచ్చుంటే మామూలు కాదు, ఐటెం రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి? నా కార్ రిపేర్ లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్ కి వెళ్ళాలి. వెళ్ళు. వస్తారేమో అని. వీడొస్తాడు. ఏ నాన్న, అవి పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. కూలి పనికి వెళ్ళి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోని బాగా కంట్రోల్లో పెట్టావు. ఇదే టైము కరెక్ట్ టచ్లో 2 ఇచ్చామనుకో, ఒక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్లో చెప్పానే, అమ్మాయి. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగానే ఉన్నాయి, ఫుడ్ చండాలం. హే జో. జో, హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? హాయ్. మీరు తన కారు రిపేర్ అంటే నేనే తీసుకొచ్చా. ఆ కారేనా? అదే. సంజు, నో. కారు బాగానే ఉంది బాగి. జో, లిసన్, ఇట్స్ యాక్చువల్లీ నో. బాగి, సంజు, నీకు రిపేర్ అని చెప్పి పార్లర్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిందా? నేను సాగర్కి వెళ్తాననగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. జో, why you doing Hey this? Anara, I told you that he's mine. But నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు, కానీ నేను అనుకోలేదు కదా. నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా? ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనని చూడలేదు. Shame on you. And I pity you. కళ్ళ చూడ. సంజు, ప్లీజ్. నీ ముఖాన్ని కళ్ళ చూడ కూడా ఒకటి చెప్పి చావచ్చుగా, కళ్ళ చూడ ఉందని. సంజు, నోరు తెరిస్తే అబద్ధాలు. సంజు, వెయిట్. సంజు సంజు చేసి నేను చేసి అదే పెద్ద పోలీసు లాగా, నేను దొంగలాగా. Oh God. ఏంటి చెప్పేద్దానే? I'm sorry. ఇంకా ఆపే. సారీ వద్దు, చాలు వద్దు, చేసింది చాలు, ఆపే. పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు, వాడిని గుట్టి అదే ఏడుస్తుంది ఏంటి? సార్ ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కారులో నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో చెప్పండి సార్. ముందు కాదు తీసేసి. ఆహా, వాట్ అన్ ఐడియా సార్, ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. అరే వీడు బాగుపడ్డావు. ఫ్లాట్ టైర్ అయింది. నిజంగా నేనేం చేయలేదు, ఎలా అయిందో తెలీదు. లెన్స్ పడిపోయింది, గ్లాసెస్ కనిపించట్లేదు, వర్షం పడుతుంది, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, చలేస్తుంది. ఏడ్చోడు గొంతులో పడుతుంది. అబ్బా చేయాల్సిన చేసి ఏడుపు ఒకటి, ఏడుపు మళ్ళీ గొంతులు ఎగుస్తాం. థ్యాంక్ యూ. వీడి తక్కువలు థ్యాంక్ యూలు. ఎట్రా దగ్గర తినలేరా? చూడు బాగి,
అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? తమ్ముడు సంజయ్ కొంచెం పంపమ్మ ఇటు. వెరీ గుడ్ బాయ్. చెప్పగానే మంది వేస్తాడు మంచిడు. అయిపోయింది. పని ముందు చేయాలి. డాక్టర్ అసలే నిన్ను మంద అవద్దన్నాడు, నువ్వు తాగిపడేస్తా పోతాను. నేను అప్పుడే పోనరా, నేను పోయేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? పైకి. ఎందుకు? ఐజ్ అయిపోయింది, తెచ్చుకోవాలి. పైకి డిస్టర్బ్ చేసానా? మల్లీశ్వరా ఎడు బాగిందా? అయిసిందా? కూర్చోండి. ఏంటి ఎవరిలోకి వచ్చేసా మళ్ళీ? కూర్చో. నాకు ఇష్టమైన పాట తెలిసేది? తెలుసు. మంచి ఎక్స్ప్రెషన్ కదా బాగుంది దాకా. ఇది ముందు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు దీవని ఎవడు చెప్పాడు నీకు? అది ఉన్నలాగా పెద్ద గొప్పగా ఉండవు. పంపకి గొప్పకి నువ్వు అనేసా? సారీ. ఇంకా కావాలా? ఉందా? 1 moment. బాగా నువ్వు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటావా? నువ్వు కూడా ఈ బ్రాండ్ అవుతావా? నేను తాగను. మరి నువ్వు వస్తావని ముందు ప్లాన్ చేసుకున్నావా కావాలని? ఒకటి చెప్పు, ఇంట్లో కూడా నువ్వు కావాలని వచ్చావు కదా? పాత టెనెంట్స్కి 25,000 లంచం ఇచ్చి ఖాళీ చేయించాను. అమ్మ దుర్మార్గురాలా, లంచమా? ఆ రోజు నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు అనేది కూడా ఓ ఫుల్ బాటిల్ అబ్బీకి ఇస్తే చెప్పాడు. అబ్బి గడికి ఫుల్ బాటిల్ ఇచ్చావా? నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? అబ్బి ఆ కుత్తిగడు లంచ్ తీసుకున్నావు నీ దగ్గర? అసలే నాకు అర్థం కావట్లేదు. ఏం తక్కువ మన ఇద్దరికి? బాగానే ఉన్నాగా ఫ్రెండ్స్ లాగా, అప్పుడప్పుడు యూనివర్సిటీలో కలుసుకొని నేను కింద నువ్వు పైన. ఏం కావాలి ఇంతకు మించి? ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ. ఇదేనా కోలాయాడు అనుకున్నావా? మోర్ అంట మోర్. నువ్వు మొత్తం నాకే కావాలి. మొత్తమా? నేనే వస్తున్నంటే నేను అసలు ఆడపిల్లవంటే నువ్వు? ఆడపిల్లవలే. ఏయ్ ఒకసారి నన్ను చూడవే, తలెత్తి చూడవే. నేను కొత్త సిగ్గుపడ్డం నేర్చుకున్నా. నేనేం బాగుంటానే? నీకు చెప్తున్నా నా మాటిను. నీకు బలమైన బ్రాందీ బాటిల్ జట్టమైన మొగడు వస్తాడు, వాడు తెల్లు. బాగి బాగి నా మాట విను బాగి, ఒకసారి ఆగు. బాగి చెప్తే వినిపించుకోవేంటి? నేను నీకు కరెక్ట్ కాదు బాగి. నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తా. చూసావు అరగంట సేపు నీ రూమ్లో ఏమేం చేశాను? నానా చెత్త చేశాను నీ రూమ్. పర్లేదు, నేను సర్దుకుంటాను. నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడే ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది. ఐ లవ్ యూ. ఏంటన్నావే? ఐ సెడ్ ఐ లవ్ యూ. ఓకే? ఐ లవ్ యూ.
సంజు సంజు ఏ సంజు పడుకున్నావా? లేదా రా కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. తన్ని పర్లేదు. తన్ని మేడం తన్ని. షూర్ సంజు తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ వచ్చిన తేడా ఉంది ఏంటో ఏదో రీప్లై చూస్తున్నట్టుగా ఉంది. సంజు ఆల్ ది బెస్ట్. సెక్యూరిటీ బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చదవలేదు చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నెగ్గాల్సిందే, బాగా నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన ఇంత గొడవ జరుగుండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగా నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకవి కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరే, నీ కాలు పట్టుకుంటా సార్. సార్ పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దాన్ని పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు. ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్లో కానీ నా కూతురు జీవితంలో కానీ ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది. పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్ ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమేశం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమేశం అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది గొర్రె బుల్లెడి. క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే. అన్నా చల్ గాడి లేక. ఓ కష్టపడి చేయబాక, ఎలా ఉన్నా పర్లేదు. తినేది నేను కాదు, ఈడు. ఎరా నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా హెల్త్కి బాగుంటుంది. పెట్టు 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 కుమ్ము. సార్ చాయ్ నా బెసాలే. ఏమయ్యా టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా? రుబాబు చేస్తావేటి? నువ్వే బే బేంటి छोड़ी बात के लिए मारा मैंने को मैं बोलूँ ना छोड़ो फटाफट चला तो बैठो भाई अनुरा भी గట్టిగా అరిస్తే ప్యాడ్ తడిసిపోద్ది. मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు ज्यादा होशियारी नहीं दिखाना. बोला रे పోజు కొడతాడు. बड़े भाई రవి ఎవరన్నా ఒక్కొక్క వాళ్ళ రవి గాడి రాక్ సాలే గాడి రాక్ అబే అబే గాడి రాక్ ఈ తలకాయ ఈరోజు పుస్తకాల్లో పోతుంది. రారా రే రా రా రా.
రారా రే రావురా చిక్నే धोनी मार चक्का साला ये तो मार डालेगा। मैं नहीं लड़ूंगा इसके साथ। ये ले तेरा 10,000। मैं जा रहा हूँ मैं। आगे मत बढ़ना। मैं मार दूंगा इसको। चंपेస్తాను नहीं ముందుకొస్తే పొడి చేస్తా नहीं రావతో పొడు मैं మసాజ్ में कर रहा हूं ముందుకొస్తే పొడి చేస్తా नहीं నీకే చెప్పేది నేను చెప్తున్నాను పొడు వాడిని आगे मत बढ़ना రావతో పొడు పొడు రావతో అరే నీ అబ్బా పొడు నిజంగానే పొడి చేస్తా నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తాను నీకన్నా పిచ్చా చావు కనీసం ఒక్కడిని చంపారన్నా చుట్టూనే నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకుని మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బొగ్గిన లేని వాడివి ఎలాగైనా బతుకుతావు? కానీ మేము ఇక్కడే బతకరా? మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా?
ఏం తెలుసు? కష్టాలా ఏంట్రా అన్న? అవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వెప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను.